వర్క్ ఫైల్లో 14 రకాల డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. వర్క్ శాంక్షన్ అయినట్టు అని అట్లానే నిర్వహించట్లేదు. ఓన్లీ మాస్టర్ ఇస్తున్నారు, ఎంబుక్లు ఇస్తున్నారు అంతే. ఎవరి లోపం ఇది? అధికార లోపం. ఏ అధికార లోపం మేడం? ఎవరిని అడగాలి మేము? మేము ఎవరిని అడగాలి? ఎవరమ్మా ముత్త? మొన్న గ్రావెల్ కూడా అట్టే ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు ఏ గ్రావెల్ లేవు. దాని రోడ్ రోలింగ్ చేసినట్టుగా రోడ్ రోల్ ఫోటోలు ఉన్నాయా? అవి లేవు. ఆడ మొత్తం కలిస్తే అంగళంలో గ్రావెల్ లేదు. దానికి ఫోటోలు ఆయన ఇంటి మాట బదులా మీరు కంప్యూటర్ ఫోటోలు ఎక్కుతారా? లేకపోతే మాకు దేవుడు పట్టుకోపోదు. ఈ సమక్షంలో కొలతలు వేసినట్టు. ఈ సమక్షంలో కొలతలు వేస్తున్నారా? 2022 సంవత్సరం పెంచేసి కానీ క్యాల్కులేషన్ ట్యాగ్ ఉంటున్నారా ఉండట్లేదా? 100% ఉంటారా? 100% ఉంటారా? కొలత అయ్యే వరకు ఉంటున్నారా? అందరూ వర్క్ చేపించడం బాధ్యత మేడం. వర్క్ చేపించడం బాధ్యత. ఉండాలి లేకపోతే మంచిగా అనుకుంటున్నాడు మేడం. మీరు మొత్తం పూర్తి అయిపోయేదాకా ఉంటారంటే వాళ్ళు మాస్టర్ ఎంతమంది వాళ్ళు ఉంటారు కదా. ఫోన్ చేసి అడిగి పంచుకుంటున్నారండి. ఎవరు లేరు. పని చేసినప్పుడు ఫోన్ చేసి కొలతలు వేసుకున్నారు. ఇంటి దగ్గర ఉండి అడి దగ్గరకు వచ్చి కొలతలు వేసుకోలే. ఇదివరకు 2022లో పని జరిగినప్పుడు ఇంటి దగ్గర ఉండి ఫోన్ చేసి కొలతలు లెక్కేసుకోండి. బయటకు వచ్చారా? వచ్చి చూసి వెరిఫై చేయాలి. అట్లా చేయట్లేదని చెప్తున్నాం. మీరు పనిచేసే దగ్గరికి ఎంపీడీఓ గారు ఏపీఓ గారు రావట్లేదు అంటున్నారు. వస్తున్నానా లేదా? చేసేటప్పుడు వచ్చాను. చెరువు కాడ పని చేసేటప్పుడు వచ్చినా అదే అడుగుతున్నారు. రావట్లేదు అని అంటున్నారు. పని ప్రదేశానికి వచ్చి ఒక నిమిషం ఆగండి. పని ప్రదేశానికి వచ్చి మస్టర్లో ఎవరి పేరు ఉందో వాళ్ళు మాత్రమే పనికాడికి రావాలా. ఒకరి పేరుకు బదులు వేరే వాళ్ళు రాకూడదు. అలా వస్తే కనుక వచ్చిపోయే దారిలో ఏమైనా ప్రమాదం జరిగినా, పని ప్రదేశంలో ఏమైనా ప్రమాదం జరిగినా ఈ 200 రూపాయలు ఏమో కానీ తర్వాత అయ్యే ఖర్చు అది 1,00,000 కానీ 5 లక్షలు కానీ రూపాయి రాదు. అటువంటి ఒకరి పేరు మీద ఇంకొకరు రాకూడదు అనేది పని ప్రదేశం కాడ వచ్చిన ప్రతిసారి చెప్తున్నా. నేను చెప్తున్నానా లేదా?
మరి దాన్ని మీరు కూడా ఎవరైనా వస్తే ఇంటికి పంపించేసేయాలి. చూడకూడదులే కానీ అవును నేను పని కాడికి వచ్చినప్పుడు అయ్యే చెప్తా నేను. 2022 ప్లస్ హాజరు పిలిచేటప్పుడు కూడా ఎవరైనా ఒకరి బదులు ఇంకొకరు వస్తే 0 చుట్టి ఇంటికి పంపిస్తా. సర్లే రేపు రా అని చెప్పేసి కూడా చేయను. ఆ రోజు 0 చుడతా ఇంటికి పంపిస్తా వాళ్ళని. ఎట్టి పరిస్థితులు అటువంటి ఎంకరేజ్ చేయము, ఎప్పుడు చేయలేదు. మరి అదే మరి అక్కడ జరిగేది అదే చర్చ. కాదండి, మీరు రానప్పుడు ఏం చేయాలంటే నేను రానప్పుడు మీరే బాధ్యత అది. ప్రస్తుతం ఈ సంవత్సరం మెడికల్ కిట్స్ ప్రభుత్వం ఇంకా సప్లై చేయలేదు, టెంట్లు సప్లై చేయలేదు. గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం సమాధానం చెప్పండి. ఒకరు మీరు వచ్చిన ఆడిట్ చేయడం దాని గురించి కదా, అవకతవకలు మీరు అడగండి, మీరు అడిగి సమాధానం చెప్పండి. మాకు గ్రామసభ పెట్టిన దానికే కదా, మీరు గ్రామసభ పెట్టిన దానికి కదా, అవకతవకలు ఉన్నాయని కదా, మీరు సమాధానం చెప్పండి వాళ్ళతోటి. ఏం చెప్పలే వాళ్ళు ఇప్పుడు వచ్చిన దానికే అవకతవకల గురించి కదా, వాళ్ళు సంజయ్ చెప్పండి. నేను ఇంతకుముందు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఉపాధి హామీ పనికి సంబంధించి పంచాయత్ సెక్రటరీ గారు రెస్పాన్సిబిలిటీ అంటే ఫీల్డ్ ఇక్కడ లేదు, ఏమున్నా కూడా మేట మీద ఆధారపడుతుందని గుర్తించాను. మీరు కూడా ఏంటంటే పని దగ్గరికి సెక్రటరీ గారు వచ్చారా రాలేదా? ఏంటంటే ఉపాధి హామీ పని జరిగేది ఓన్లీ మేట్ల దాన్నే జరుగుతుంది ఇక్కడ. చెప్పండి, బాధ్యత చెప్పండి. కాలం ఇచ్చినప్పుడు వచ్చారు ఆయన కాలం పండకాలం ఇచ్చినట్టారు వచ్చారా చెప్పండి. పని చేసిన మచ్చలు వేసిరా కాదన్నా 2021 కానీ అది 2022 అయితే ఆడిట్లకు వచ్చింది కదా. అది 2021 కాలువ తీపించడం వాస్తవం, కానీ ఇంతవరకు డబ్బులు బాగాలేదని ఎవరు చెప్పలేదు కదా. చెప్పండి మేడం, చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి మేడం, మీరు చెప్పండి. చాట్ బోర్డు మైక్ రావట్లేదు కానీ బోర్డు పెట్టాలంటే పెడతారు. చాట్ పెట్టాలంటే ఎప్పటికీ నోటీస్ బోర్డు కాదు, ఏం వర్కులు ఉన్నాయి దాని గురించి అది మేము పెట్టేదా, మీరు ఒకటి ఉంటుంది మరి ఏది మరి పెట్టలే కదా. చెప్పండి, అది ఎప్పుడు పెట్టలే చాట్ చేతికి సంబంధించి ఒక జాబ్ కార్డుకి అప్లై చేయాలంటే ఏమేమి కావాలి, అది ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, నేమ్ యాడింగ్ చేయాలంటే ఏమేమి దరఖాస్తులు కావాలి, అవి ఎన్ని రోజులలో ఇస్తాము, ఇలాంటి సమాచారాలన్నీ రాసి కింద టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది మనకి. మాది సాల్వ్ కానప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే గ్రీవెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము డైరెక్ట్గా ఎంపీడీఓ లాగిన్కి వచ్చి మనకు కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. అలాంటిది ఏర్పాటు చేయలేదు ఎప్పుడు కూడా. చేస్తే చూపించండి, ఫోటో ఉంటుంది కదా. చేశారు, ప్రజలకు న్యాయం చేసిన ఒక్కళ్ళని చెప్పాలి కదా. ఇంతమంది కూడా ఎవరు చేయలేదంటారు. ఇప్పుడు ప్రజలకి సార్ మేము ఏమంటున్నాం, ప్రజలకి న్యాయం చేయలేదంటున్నాం. సిట్టి వస్తే నేను 10 రోజులు తిరిగిన మేడం 10 రోజులు తిరిగిన పట్టించుకోలే. నీ గోదావరి 10 రోజులు తిరిగి నీ ఎంఆర్ఓ తిరిగినా, ఎంపీడీ తిరిగినా
అందరు చుట్టూ తిరిగిన, నీ చుట్టూ తిరిగినా, గుమ్మస్త చుట్టూ తిరిగిన, అందరు చుట్టూ తిరిగిన. నువ్వు పట్టుకున్నావు, సమాధానం చెప్పినావు, నేను మాట్లాడతా, నువ్వు పునరావృతం కలిగినావు, నీకు అక్కడ వస్తుందని చెప్పినావు. అక్కడ రాలే, ఇక్కడ రాలే. నువ్వేం సలహా ఇస్తున్నావు? చెప్పు. ఎవరు ఎంఆర్ఓ గారికి? నీవు పోయి ఎంఆర్ఓ గారికి. నువ్వు వచ్చినావు ఎంఆర్ఓ గారికి, అందరి తర్వాత పిలిపించారు, నువ్వు వచ్చినావు. మేడం మేడం నీ మాట్లాడుతూ నువ్వు ఎంఆర్ఓ మేడం అనుకుని మాట్లాడే సరిపోతుంది అక్కడ మేడం నా ఇల్లు ఇది, నా ఇంటికి నీళ్ళు వచ్చినాయి, నాది రాయలేదు, నా పైన ఉన్న ఇంటికి పట్టలేదు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఎట్ట వచ్చినాయి? ఎవరు ఇచ్చారు? ఎవరు రాసిరు? మీరే మొదలు రాశారు. అసలు పట్టణంలోకి రాయొచ్చారు. ఎవరు రాసిరు? అసలు ఆ లిస్ట్ ఎవరు రాసిరు? నువ్వు మీరు రాలేదా? ఆ లిస్ట్ ఎవరు రాసిరు? మేడం చెప్పండి, చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ పునరావాస కేంద్రాలు నేను చెప్పేది పునరావాస కేంద్రాలు ఇచ్చేటట్టుంది. ఆ లిస్ట్ లో పేరు లేదు, నీ పేరు లేదు, నీకు లిస్ట్ ఏంది? నీకు పునరావాస కేంద్రాలు నీకు ఇల్లు రాదంటారు. అప్పుడు నా పిల్లల పిల్లలు నువ్వు డాడీ పోవాలి, నువ్వు అప్పుడు వస్తావు. అప్పుడు ఖాళీ ప్లేస్ మేడం, ఖాళీ ప్లేస్ పడితే నువ్వు డబ్బులు రాశారు. మీరు ఇల్లుకి రాయలేదు. పట్టణంలో ఇంతకు ఇప్పుడు మనం ఏంటంటే ఉపాధి హామీ గ్రామ సభ పెట్టాం కదా, అసలు ఈ మేడ ఎప్పుడు పని ఇప్పుడు మనం ఉపాధి హామీ పనికి సంబంధించి గ్రామ సభ పెట్టాం. మనం ఏంటంటే ఈ ఉపాధి హామీ పనికి సంబంధించి గ్రామ సభ అనేది చర్చించుకుందాం. దాని తర్వాత మనం ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత గ్రామ సభ పెట్టి గ్రామ సభ మన గ్రామ పంచాయతీ విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఉపాధి హామీ గ్రామ సభ అయిపోయినాయండి. ఫస్ట్ మాకు ఇంపార్టెంట్. మాకు అసలు ఫస్ట్ ఎందుకు లేవనెత్తారండి ఇవన్నీ? ఫస్ట్ నుంచి ఎందుకు లేవనెత్తారు? కరెక్టే, కానీ ఇప్పుడు మనం పెట్టేదండి ఉపాధి హామీ గ్రామ సభ. ఇంకోసారి చెప్పండి. అయిపోతే 10 లైట్ 10 ఏం చేస్తారు? అంటే అందరూ ఏం సమస్యలు మాట్లాడుకోవాలి? మీరు 10 హామీలో ఏం పనులు చేయాలి, విలేజ్ కి ఏమైనా యూస్ఫుల్ వర్క్స్ వాటి గురించి డిస్కషన్ చేసి గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో అసలు 5 సంవత్సరాలు ఎన్నడూ జరగాలి. ప్రతి నెల 3వ శుక్రవారం అసలు ఎన్నడూ జరగాలి. జరిగినట్టుగా రికార్డు ఏమైనా ఉంటే చూపించమన్నాడు. బిల్ ఎంత చెప్పండి. బిల్ అని మాకు బిల్లు కాదు, రికార్డులు తెలుసులే కానీ ఖర్చులు ఉంటాయి తెలుసా? గ్రామ సభ పెట్టే తీర్మానం ఉందా? జరిగితే చెప్పానండి. అంటే వర్క్ ఏంటంటే అవి మాస్టర్లు టెక్నికల్ అసిస్టెంట్ వర్క్ ఫైల్స్ అన్ని రెడీ చేసాడండి. మాస్టర్లు, పే ఆర్డర్లు, ఎంబీలు అన్ని రెడీ చేసుకున్నాడు. ఆయన మళ్ళీ ఆడిట్ కోసమని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. హెల్త్ బాగాలేదని ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు, చనిపోయాడు.
మొత్తంగా అనేది జరిగింది చెప్తున్నా. జరిగింది చెప్తున్నా. చెప్పండి సార్. ఆ మస్టర్లు దొరకలేదు కానీ ఆ మస్టర్లు ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లన్నిటి మీద పేమెంట్ జరిగింది. ఆ పేమెంట్ జరిగిన పే ఆర్డర్లన్నీ ఇచ్చినాను. ఎవరెవరి పేరు మీద పేమెంట్ అయిందో ఆ పేమెంట్ జరిగిన పే ఆర్డర్లో ఇచ్చిన తర్వాత ఎంపీ ఇచ్చే ముందు చెప్పిన మస్టర్లో మిస్ అయింది అమ్మా, టెక్నికల్ అసిస్టెంట్ అవన్నీ ఎక్కడో ఆయన రూమ్లో కూడా ఎతికాము, దొరకలే. ఆయన రూమ్ అశోకపురంలోనే ఉండేది. రూమ్లో వెతికినాము, బీరువాలు వెతికినాము, అన్నీ దొరకలే. ఈ దొరకపోవడం వల్ల అయితే ఆ మస్టర్లో ఉన్న పేర్లకు మాత్రమే పేమెంట్ అయితే ఆ పేమెంట్ అయిన వివరాలన్నీ ఇచ్చిన. నేనేమి అదే ఇచ్చిన డేటా మిస్ అయింది. టోటల్ ఆ పేర్లు మొత్తం మాత్రం ఆ పేర్లన్నీ పే ఆర్డర్ అయితే అన్ని ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. పే ఆర్డర్ చూసి చదవండి. పే ఆర్డర్ చూసి దాంట్లో ఎవరెవరు ఎన్ని రోజులు చేశారు, ఎన్ని మాసాలు కోకో గ్రౌండ్ దగ్గర దాదాపు ఒక 1 feet వరకు మట్టి తోలారు. నేను కూడా ఉన్నా, కానీ నేను కొలిసే వ్యక్తిని కాదు, నేను చూసిన వ్యక్తిని. దాదాపు అడుగు దాదాపు ఒక మట్టి తోలి లెవెల్ చేశారు సార్. ఒకవేళ అట్లా జరగకపోతే రెస్పాన్సిబుల్ మీదేనా? నేను చూశానండి. ఇంతమంది మొగలని నేను వర్క్ జరిగేటప్పుడు నేను చూశాను. ఒక 2-3 ఫోటోలే ఉన్నాయండి. ఫోటోలు అన్ని దాచి పెట్టుకోలేదు. వర్క్ దగ్గరికి నేను వచ్చానండి, చెప్తున్నా. నేను వచ్చిన ఎక్కడెక్కడ చెప్పండి. కోకో గ్రౌండ్ దగ్గరికి మట్టి తోలారు. కోకో గ్రౌండ్ వాలీబాల్ కోర్టుకి మట్టి తోలారు. తర్వాత కబడ్డీ కోర్టుకి మట్టి తోలారు. ఈ 3టికి మట్టి తోలారు. 4వది మెయిన్ రోడ్డుకును క్రీడా ప్రాంగణానికి మధ్యలో ఒక పెద్ద కాలువ ఉందా, ఈ కాలువకి ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసి ఆ లెవెల్ చేయడానికి కూడా మట్టి తోలారు. మరి మట్టి తోలారు. ఎన్ని ట్రిప్పులు ఏంటి నేనైతే లెక్క పెట్టలేదు, కానీ మట్టి అయితే తోలారు. నేను కూడా చూసిన. అది చెప్తాను. ఎక్కడెక్కడ మట్టి తోలారో ప్లేస్ చూపిస్తా. కాదండి, ఇప్పటికీ కూడా మట్టి తోలిన ప్లేస్ చూస్తే మనకు అర్థమైతే అంటున్నా. మట్టి తోలారు, ఒకసారి చూద్దామంటున్నా. మనం ఇప్పుడే చూద్దామండి వెళ్ళి. ఇప్పుడు మీరందరూ లేదు అవునా? మీరు తూరలు లేకుండా అక్కడ వాళ్ళు ఆ రోజంటే పబ్బం గడిపించుకున్నారు, అంతేనా? పబ్బం గడిపించుకున్నారు. జనాన్ని తినేశారు మీరు కలిసి. ఎమ్మెల్యే జరిగిన పని చెబుతా ఉంటే మీరు జనాలు ఎత్తనేసి ఎట్ట చేస్తారంటున్నా. ఆ పని అని మీకు బాధ్యత ఉంది కదా, ఎట్ట చేస్తారంటున్నా. బిల్లు కమిషన్ కమిషన్ అంటే ఎవరు తీసుకున్నారు కమిషన్? మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు. మేము ఇప్పటికీ 100